హలో 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 తాతగారు. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఏ ఇది నాకు గుడ్ ఈవినింగ్ తాతగారు. నా ఫోటో రావట్లేదు. ఓకే, ఫోటో రాకపోయినా పర్వాలేదులే, వచ్చాక చూద్దాము. ఏ ఆ, నా స్క్రీన్ కనపడుతుందా నీకు? లేదు తాతగారు. స్క్రీన్ కనపట్లేదా? ఓ, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు. కన కనబడట్లేదు తాతగారు. కనపడుతుందా? లేదు, స్క్రీన్ కనపడుతుందా నాన్న? కనిపించట్లేదు. లేదు, ఒక్క నిమిషం. ఇప్పుడు కనపడుతుంది. ఇప్పుడు చూడు. ఇప్పుడు కనపడుతుందా? లేదు ఇప్పుడు కనపడుతుంది చూడు. అక్కడ సిగ్నల్ అయితే వీక్ గా ఉన్నట్లుంది. జీరో అయిపోయి రిజ్యూమ్. ఓకే. ఇప్పుడు చూడు కనపడుతుంది. కనిపిస్తుంది తాతగారు. హలో. కనిపిస్తుంది. ఓకే 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 ఓకే. ఏమిటి ట్రిగనోమెట్రీ అని రాస్తా. ట్రిగనోమెట్రీ. ట్రిగనోమెట్రీ. METRY. ట్రిగనోమెట్రీ రాసాను, కనపడిందా? కనిపించింది. ఓకే. నా ఫోటో ఎందుకో రావట్లేదు. నో ప్రాబ్లం, ఫోటో రాకపోయినా పర్వాలేదు. నా మాటలు వినపడుతుంటే నీ మాటలు నాకు వినపడతాయి, సరేనా? హలో. ఓకే. ఓకే, ఓకే. నేను రాస్తున్న చెప్తాను, జాగ్రత్తగా విను. ట్రిగనోమెట్రీ. ట్రై అంటే ఏమిటి? ట్రయాంగిల్. ట్రై అంటే 3 యాంగిల్స్. TRI. ట్రై అంటే ఏమిటి? 3. త్రీ. త్రీ అంటే ఏమిటి? ఆ, అంటే మూడు కదా. TRI ట్రై అంటే నువ్వు త్రీ అనుకోవచ్చు. త్రీ అంటే మన సంస్కృతంలో ఏమిటి? మూడు కదా, అవునా? ట్రిగోనా అంటే లైక్ వాట్ ఈస్ జామెట్రిక్ ఫిగర్ ఫార్మ్ ఆఫ్ త్రీ యాంగిల్స్? గోనా అంటే యాంగిల్ అన్నమాట. గోనా అంటే యాంగిల్ అన్నమాట. ఇది లాటిన్ ఏదో అనుకుంటా. వాట్ ఈస్ జామెట్రిక్ ఫిగర్ ఫార్మ్ ఆఫ్ త్రీ యాంగిల్స్? త్రీ యాంగిల్స్ తో ఫామ్ అయిన జామెట్రిక్ ఫిగర్ ఏంటి నానా? ట్రయాంగిల్. కొంచెం గట్టిగా మాట్లాడాలి, ట్రయాంగిల్. నెమ్మదిగా. వాట్ ఈస్ ఏ జామెట్రిక్ ఫిగర్ ఫార్మ్ ఆఫ్ త్రీ యాంగిల్స్? ట్రయాంగిల్. ట్రయాంగిల్. ఓకే, అగ్రి కదా. త్రిభుజం. త్రిభుజం కదా. నేను తెలుగులో కూడా చెప్తాను, రెండు మిక్సెస్ చెప్తుంటా, సరేనా? ఓకే. ట్రయాంగిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ కాన్వెక్స్ ఫిగర్ ఫార్మ్డ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ కదా. ట్రయాంగిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ కాన్వెక్స్ ఫిగర్. కాన్వెక్స్ ఫిగర్ అంటానులే దీన్ని. కాన్వెక్స్ ఫిగర్ ఫార్మ్డ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ కదా. ఐఎమ్ నేమింగ్ ఇట్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. కనపడిందా? ఇందులో యాంగిల్స్ ఏమిటి? యాంగిల్ ఏ, యాంగిల్ బి అండ్ యాంగిల్ సి కదా. హలో. వినిపిస్తుంది. ఆ, ఆ. ఇక్కడ ఇందులో తర్వాత కాన్వెక్స్ అంటే యాక్చువల్ గా నువ్వు ఎలా ఫస్ట్ ట్రయాంగిల్ ఎలా డిఫైన్ చేస్తావంటే, ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ కాన్వెక్స్ క్లోజ్డ్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ ఆఫ్ త్రీ యాంగిల్స్. ఓకే. నేను నీకు ప్రతిదీ విడమర్చి చెప్తూ ఉంటాను, ఎక్కువ చెప్తున్నా అనుకోవద్దు. ఇలాగే అన్ని అంటే ప్రతి నీకు టెక్నాలజీ అంతా తెలియాలన్నమాట, సరేనా? అలాగే తాతగారు. ఇప్పుడు హౌ డు యూ డిఫైన్ ఏ కాన్వెక్స్ క్లోజ్డ్ ఫిగర్? కాన్వెక్స్ అంటే ఏమిటో తెలుసా? ఇప్పుడు కాన్వెక్స్ అంటే రెండు పాయింట్స్ తీసుకో. దీని లోపల రెండు పాయింట్స్ తీసుకో. ట్రయాంగిల్ ఉందనుకో, ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ తీసుకో, రెండు పాయింట్స్ సమ్ డిఈ అని తీసుకో. యూ జాయిన్ దమ్ విత్ ఎ లైన్ సెగ్మెంట్. ఓకే. దట్ లైన్ సెగ్మెంట్ మస్ట్ బి ఇన్ ABC ఇట్ సెల్ఫ్. అంటే ఈ క్యాపిటల్ డి క్యాపిటల్ ఈ పాయింట్స్ రెండు ఈ ట్రయాంగిల్ లోపల ఉన్నాయి కదా, ఇంటీరియర్ అంటా ఉంది. దాని లోపల నుంచి బిందువులు అవి. ఆ రెండు పాయింట్స్ ని కలుపుతూ ఒక లైన్ లైన్ అంటే ఎగ్జాక్ట్ గా గీస్తాను నేను. ఈ ఇట్లా ఉంటుంది అన్నమాట. లైన్ అంటే సుమారు ఇలా ఉంటుంది. లైన్ సెగ్మెంట్ అంటే ఇట్లా వస్తుంది. నీకు ఎరేస్ చేసి మళ్ళీ గీస్తానులే, ఒక నిమిషం.
నీట్గా గీస్తాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది, దానికి పేరు పెడతా ఏమని, దిస్ ఈజ్ లైన్ ఏబి. దిస్ ఈజ్ డి, దిస్ ఎండ్ ఈజ్ డి అండ్ దిస్ ఎండ్ ఈజ్ ఈ అన్నమాట. ఓకే, ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, రైట్. ఐ హావ్ టేకెన్ 2 పాయింట్స్ క్యాపిటల్ డి క్యాపిటల్ ఈ అండ్ ఐ జాయిన్ దమ్ విత్ లైన్ సెగ్మెంట్. అర్థమైందా? ఈ లైన్ సెగ్మెంట్ ఈ ఇంటీరియర్ లోపలే ఉండాలి. అలా ఉంటే గనక అటువంటి ఫిగర్ ని క్లోజ్డ్ ఫిగర్ అంటావు, కాన్వెక్స్ ఫిగర్ అంటావు. అటువంటి ఫిగర్ ని కాన్వెక్స్ అంటే అర్థం ఈ ఇంటీరియర్ లోపల ఇప్పుడు డిఈ తీసుకున్నాను, యూ మే టేక్ ఎనీ పేర్ ఆఫ్ పాయింట్స్ అన్నమాట. డిఈ తీసుకున్నా, ఎఫ్జి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎఫ్ తీసుకున్నాను, ఇంకో పాయింట్ ఇక్కడ ఏదో జి తీసుకో, ఆ రెండింటిని ఒక లైన్ సెగ్మెంట్ తో కలుపు. ఆ ఎఫ్జి కూడా లైన్ సెగ్మెంట్ ఎఫ్జి కూడా అందులో ఉండాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది అక్క. అంటే అంటే ఏ కాన్వెక్స్ ఫిగర్ is that in its interior, whichever pair of points you take, the line segment joining them must also lie inside the interior అన్నమాట. ఇంటీరియర్ అంటే ఈ పాయింట్స్ అన్నిటిని ఇంటీరియర్ అంటారు. ఇది లోపల ఇదే బౌండరీ కాకుండా లోపల ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ అని ఇంటీరియర్ అంటారు. దాని పేరు మ్యాథమెటిక్స్ లో ఇంటీరియర్ అని అర్థం అనమాట. సో అందులో పాయింట్స్ నువ్వు ఏ పేరు తీసుకున్నా సరే వాటి కలిపే లైన్ సెగ్మెంట్ అందులో ఉండాలన్నమాట. ఓకే, అటువంటి ఫిగర్ ని కాన్వెక్స్ ఫిగర్ అంటారు. సో చెప్తా, ఏ కాన్వెక్స్ క్లోజ్డ్ ఫిగర్ అంటారు. క్లోజ్డ్ అంటే ఇక్కడ ఓపెన్ ఎండ్స్ ఉండకూడదు అనమాట. ఈ సైడ్ ఏ, సైడ్ బి, సైడ్ సి మూడు కలుస్తున్నాయి కదా. ఏబి ఎండ్ పాయింట్స్ వచ్చి ఏ ఏమో కామన్ ఎండ్ పాయింట్ ఏమిటి, సైడ్ ఏబికి సైడ్ ఏసీకి. అట్లా బి ఏమో కామన్ ఎండ్ పాయింట్ ఏంటి, ఏబికి బీసీకి. అట్లనే సి ఏమో కామన్ ఎండ్ పాయింట్ ఏసీకి బీసీకి అనమాట. అంటే ఇటువంటి ఫిగర్ ని క్లోజ్డ్ ఫిగర్ అంటావు నువ్వు. సో కాన్వెక్స్ క్లోజ్డ్ ఫిగర్ అంటే నేను చెప్తా. ఓకే, ఇఫ్ నీకు కుదిరితే రాసుకోవచ్చు. ఏ కాన్వెక్స్ క్లోజ్డ్ ఫిగర్ is that which has its interior such that each pair in it, see each pair of points in it add to a line segment in it. అర్థమైందా? ఇంటీరియర్ లో ఏ 2 పాయింట్స్ తీసుకున్నా వాటిని కలిపే లైన్ సెగ్మెంట్ ఆ ఇంటీరియర్ లోనే ఉండాలన్నమాట. అటువంటి ఫిగర్ ని కాన్వెక్స్ ఫిగర్ అంటాం అనమాట. ఓకే, తర్వాత క్లోజ్డ్ ఫిగర్స్ కు నీకు ట్రయాంగిల్ క్లోజ్డ్ ఫిగర్ అవుతుంది. నీకు మరికొన్ని ఉదాహరణలు ఇస్తాం. మామూలుగా ఇట్లా ఒక ఫిగర్ తీసుకున్నాం అనుకో, లెట్ us say okay, this is capital P, capital Q and capital R, capital S. I have a figure formed of 3 line segments, PQ, QR, RS. కనపడిందా? కనిపించింది. PQ, QR, RS. PQ, you treat PQ to be a line segment and QR is a line segment and RS is a line segment. అర్థమైందా? ఈ ఫిగర్ ని ఓపెన్ ఫిగర్ అంటారు. ఎందుకంటే ఈ P తో మొదలైంది, P ఒక ఎండ్ పాయింట్, S ఒక ఎండ్ పాయింట్. ఇది ఇనిషియల్ పాయింట్ ఏంటో, ఇది టెర్మినల్ పాయింట్ అనుకోవచ్చు. ఈ 2 పాయింట్స్ కలవట్లేదు, ఈ 2 పాయింట్స్ కోయిన్సైడ్ అవ్వట్లేదు, ఆర్ P ను S ను. ఇటువంటి ఫిగర్ ని ఓపెన్ ఫిగర్ అంటారు. ఓపెన్ ఫిగర్ అనమాట. అదే ఇందాక చూసావు నువ్వు ట్రయాంగిల్ లో మీకు ఏతో మొదలు పెట్టావు, ఏ నుంచి బీకి వచ్చావు, బి నుంచి సికి వెళ్ళావు, సి నుంచి మళ్ళీ ఏకి వెళ్ళిపోయావు. ఓకే, అంటే ఈ మొదటి సైడ్ ఏబి యొక్క ఇనిషియల్ పాయింట్ క్యాపిటల్ ఏ, థర్డ్ సైడ్ సిఏ యొక్క ఇనిషియల్ పాయింట్ ఎండ్ పాయింట్ క్యాపిటల్ ఏ, రెండు ఒకటేను. అర్థమైందా? అటువంటి ఫిగర్ ని క్లోజ్డ్ ఫిగర్ అంటారు. ఇటువంటి ఫిగర్ ఓపెన్ ఫిగర్ అంటారు అనమాట. PQRS అనేది ఓపెన్ ఫిగర్, ఏబిసి అనేది క్లోజ్డ్ ఫిగర్ అవుతుంది. అర్థమైందా? అదనమాట తేడా. సో ఇది నీకు ఎక్కువ చెప్పరు, కానీ నీ నాలెడ్జ్ గురించి నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు క్లోజ్డ్ కాన్వెక్స్ ఫిగర్ అంటే చెప్పాను. సో ఏ ట్రయాంగిల్ ఇస్ ఏ క్లోజ్డ్ కాన్వెక్స్ ఫిగర్ which has 3 యాంగిల్స్ ఇన్ ఇట్ కదా. వీటిని ఇంటీరియర్ యాంగిల్స్ అని కూడా అంటాము. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, వాటిని సింపుల్ గా యాంగిల్స్ అని కూడా అంటారు. ఆ యాంగిల్ సమ్ ఎంత? ట్రయాంగిల్ యాంగిల్ సమ్ ఎంత? యాంగిల్స్ What is angle sum in a triangle?
What is sum A of plus angles in B this plus triangle? 180. Anumanamena? Okay, 180 degrees. 180 degrees. Oh, let me name this triangle. Okay, yeah, this is some, let me say capital A, capital B, capital B. Okay, I have drawn a triangle, capital A, capital B, capital C. Okay, and I have drawn the angles capital A, capital B, capital C. Their sum is how much? The angle sum in a triangle is how much? It is 180. 180 degrees. Agree? అవునా? 180. 180 degrees. ట్రయాంగిల్ లో ఉండే కోణాలు మొత్తం ఎంత? యాంగిల్స్ మొత్తం 80 degrees. 180 degrees. అగ్రీ? 180 degrees. అదే రాశాను, కనపడుతోంది కదా? కనపడిందా? కనిపించింది. ఓకే, ఇప్పుడు చూడు, ఇప్పుడు చెప్తాం. యా, I will move this. I will draw on the figure. What is angle? See, how do you define an angle? How to define an angle? An angle is formed of two rays. Okay. For example, this is one ray, and this is another ray. Okay. Okay. అర్థమైందా? How is an angle formed? Okay, how is an angle formed? ఇది ఒక రే అంటాం అనమాట. అంటే ఈ పాయింట్ ని, ఈ లెఫ్ట్ ఏ ఎండ్ పాయింట్ క్యాపిటల్ ఏ అను, ఈ రేకి ఈ ఎండ్ పాయింట్, ఈ పాయింట్ క్యాపిటల్ బి అను, ఈ పాయింట్ క్యాపిటల్ ఏ అను, ఇక్కడ పాయింట్ ని క్యాపిటల్ సి అను. ఓకే, సో ఏసీ ఇస్ ఏ రే అంటాం అనమాట. రే అంటే అర్థం ఏమిటో తెలుసా? ఏబి అన్న రే అనొచ్చు. కొంతమంది దీని ఇప్పుడు నీకు XY ప్లేన్ తెలుసు కదా? XY ప్లేన్ లో ఎక్స్ యాక్సిస్ తెలుసు కదా? ఎనీ లైన్ XY ప్లేన్ లో ఎక్స్ యాక్సిస్ తెలుసా? XY ప్లేన్ గురించి తెలుసా? తెలుసు. I will draw that. Right. 1 minute. I'll show you. ఇప్పుడు yeah, let me draw this is y axis, and then this is x axis. Okay, I can as well draw arrows, of course. Okay, there is no problem. I can put arrows. Means these lines, this line extends as much as you want above and as much as you want below. The y-axis is a line of infinite length అన్నమాట. అట్లానే x-axis is a line of infinite length. Agree? ఒక లైన్ లెంగ్త్ ఎంత? ఎంతగా వస్తే అంత. అది అనంతం అంటాం అనమాట. తెలుగులో అనంతం అంటాం. ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ అనమాట ఇంగ్లీష్ లో. అర్థమైందా? అంటే నువ్వు ఒక 100 సెంటీమీటర్స్ అన్నానుకో, దానికన్నా పెద్దదిగా ఉంటుంది. 1000 సెంటీమీటర్స్ అన్నానుకో, దానికన్నా పెద్దదిగా ఉంటుంది. అట్లా ఏ పాజిటివ్ నెంబర్ ఇచ్చినా దానికన్నా లెంగ్త్, ఆ లైన్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏమంటాము? ఇన్ఫైనైట్ అంటాం. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు నేను ఈ ఫిగర్ లో ఎక్స్ యాక్సిస్ తీసుకున్నా, వై యాక్సిస్ తీసుకున్నా. వాటి రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి. ఈ బిందుకు ఒక ప్రత్యేకంగా పిలుస్తా ఒక పేరుతో. దాని పేరేంటో తెలుసా? ఆరిజిన్ కదా? ఆరిజిన్. దాన్ని ఓతో సూచిద్దాం. ఓకే, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఓ అందాం. ఓకే, కనపడుతుందా? ఈ ఓకే రైట్ హ్యాండ్ సైడ్ లైన్ ఎక్స్ యాక్సిస్ కొంత పార్ట్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంత పార్ట్ ఉంది. ఈ రెండు పార్ట్లు సమానమైన లెంగ్త్ అనుకుంటాం అనమాట. అంటే సగం, ఈ మొత్తం ఎక్స్ యాక్సిస్ అంతా ఒక పూర్తి లైన్, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో సగం ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సగం ఉంది అనుకుంటాం. ఆ సగాన్ని హాఫ్ లైన్ అంటాం అనమాట. ఇప్పుడు ఇది ఓ అన్నాను, ఓఎక్స్ అనేది హాఫ్ లైన్ అంటే దిస్ ఇస్ ఓఎక్స్. ఓకే, దాన్ని ఇట్లా సూచిస్తారు అనమాట. రైట్ హ్యాండ్ సైడ్కి ఎంత దూరం వస్తే అంత దూరం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు నువ్వు. దాన్ని హాఫ్ లైన్ అంటారు. అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనుకో ఎక్స్ డాష్ ఓ అనమాట. ఇది అంటే ఇట్లా లెఫ్ట్ కి ఎక్స్టెండ్ అవుతుంది. అది కూడా ఒక హాఫ్ లైన్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఈ రెండు లైన్లు కలిస్తే ఈ ఓఎక్స్
ఈ రెండు హాఫ్ లైన్లు కలిస్తే ఎక్స్ యాక్సిస్ అనే ఫుల్ లైన్ ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? ఏం అదే ఇప్పుడు నేను ఇక్కడ ఫిగర్ గీసాను కదా, ఏబిసి. అందులో ఏబి అనేది ఒక హాఫ్ లైన్ అన్నమాట. ఏబి అనేది ఒక హాఫ్ లైన్. హాఫ్ లైన్ హాఫ్ లైన్ అంటే ఇట్లాంటిది అనమాట. ఓఎక్స్ అంటే ఒక హాఫ్ లైన్ అంటున్నాను కదా, అంటే కుడిపక్క ఎంత దూరంగా వస్తే అంత దూరం ఎక్స్టెండ్ అవుతుంది. అలాంటిది అనమాట. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అలాగే ఏసీ కూడా ఒక హాఫ్ లైన్. ఏసీ కూడా ఒక హాఫ్ లైన్. అంటే వాడు సింపుల్ గా లైన్, వాడు ఏమని పేరు పెట్టాడంటే నీ పుస్తకంలో దీన్ని ఇనిషియల్ లైన్ అన్నాడు. ఏబిని ఇనిషియల్ లైన్ అన్నాడు. దీన్నేమో టెర్మినల్ లైన్ అన్నాడు. దీన్నేమో టెర్మినల్ లైన్ అలా మీనింగ్ వచ్చేట్లేదు చెప్పాడు. టెర్మినల్ లైన్ అన్నాడు వాడు. ఓకే. ఏం ఇప్పుడు యాంగిల్ ని మనం కొలిచేటప్పుడు ఒక లైన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంకో లైన్ దగ్గరికి కొలుస్తాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి లైన్ తో మొదలు పెడతాం, ఈ డైరెక్షన్ లో కొలుస్తాం యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏమిటి? డైరెక్షన్ గడియారంలో ముళ్ళు తిరిగే డైరెక్షన్ ని క్లాక్ వైజ్ అంటారు. గడియారంలో ముళ్ళు తిరిగే డైరెక్షన్ ని క్లాక్ వైజ్ అంటారు. ఓకే. దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఏమంటారు? యాంటీ క్లాక్ వైజ్. ఈ డైరెక్షన్ అన్నమాట. ఇట్లాగా దాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటారు. ఓకే. ఆ డైరెక్షన్ లో కొలుస్తాం మనం యాంగిల్స్ ఎక్కువగా. ఓకే. సో ఏబి దగ్గర నుంచి మొదలు పెడతాం, యాంగిల్ ని కొలుస్తూ ఏబి దగ్గర నుంచి కొలవడం మొదలు పెడతాం. దాన్ని ఇనీషియల్ లైన్ అంటాం ఏబిని. తర్వాత లేకపోతే ఇనీషియల్ హాఫ్ లైన్ అని కూడా అనొచ్చు. ఈ హాఫ్ లైన్ అనొచ్చు. ఈ హాఫ్ లైన్ కి ఇంకో పేరు రే అన్నమాట. మీ వాడు చెప్పలేదు కానీ రే అని కూడా అంటారు దాన్ని. ఏ అట్లానే టెర్మినల్ హాఫ్ లైన్ అంటే ఏసీ. దానికి అది ఒక రే అన్నమాట. ఈ ఇనిషియల్ లైన్ నుంచి ఈ టెర్మినల్ లైన్ కి ఉన్న ఒక యాంగిల్ ని అది కొంత యాంగిల్ చేస్తుందంట. అది యాంగిల్ బిఏసి అవుతుంది అనమాట. ఇది అన్నమాట. దీని పేరు ఏమిటి? యాంగిల్ బిఏసి. యాంగిల్ బిఏసి అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడికి రా, ఈ XY ప్లేన్ కి రా. ఎక్స్ యాక్సిస్, ఈ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం. ఈ ఓకి కుడిపక్క ఏమిటి ఈ హాఫ్ లైన్ ఉంది కదా, ఓఎక్స్. అక్కడి నుంచి మొదలు పెట్టే యాంగిల్ కొలవడం. ఈ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వచ్చేంత వరకు కొలు. ఓకే. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అని ఎందుకు అంటున్నాను? ఈ పాజిటివ్ నెంబర్స్ ని ఈ నెంబర్ లైన్ మీద ఎటుపక్క సూచిస్తాం? రైట్ సైడ్ కదా. ఆరిజిన్ రైట్ సైడ్ 1 2 3 అని సూచిస్తాం కదా. అగ్రీ? అవును. అందువల్ల ఈ ఈ ఎక్స్ యాక్సిస్ లో ఓకి రైట్ సైడ్ ఉండేటువంటి పార్ట్ ని పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటారు. ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటారు అనమాట. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటారు. ఓకే. అట్లనే ఈ వై యాక్సిస్ మీద ఈ ఆరిజిన్ పైన ఉండే పార్ట్ ని పాజిటివ్ వై యాక్సిస్ అంటారు. ఓకే. 1 2 3 అంటూ దాన్ని నువ్వు ఏంటి దాన్ని స్కేలింగ్ చేయొచ్చు దాని మీద. ఓకే. సో నువ్వు ఈ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి పాజిటివ్ వై యాక్సిస్ కి ఎంత కోణం ఉంటుంది తెలుసా? ఈ కోణం అన్నమాట. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళు, పాజిటివ్ వై యాక్సిస్ వరకు తీసుకో. ఇనిషియల్ రే ఓఎక్స్ అని తీసుకుంటున్నాం అనమాట. ఇది ఇనిషియల్ రే, ఇక్కడ ఏబి కదా, దానికి బదులు ఓఎక్స్ అని తీసుకుంటున్నాం. సో ఓఎక్స్ ఎంత యాంగిల్ చేస్తుందో కొలుద్దామని. ఇదేమో టెర్మినల్ రే అంటారు. ఓవైని టెర్మినల్ రే అంటారు. టెర్మినల్ లైన్ అని కూడా అనొచ్చు. సో ఈ యాంగిల్ ఎంతో తెలుసా నీకు? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కి పాజిటివ్ వై యాక్సిస్ కి మధ్య ఉన్న యాంగిల్ 90 degrees. 90 degrees. అగ్రీ. ఇట్ ఇస్ రైట్ యాంగిల్. అగ్రీ. 90 degrees. Right angle equals 90 degrees. నాన్న Right angle equals 90 degrees. అగ్రీ. ఇప్పుడు ఏం అదే నువ్వు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కొలిచావనుకో. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏమిటి? నువ్వు ఇందాక కొలిచింది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కొలిచావనుకో ఎంత అవుతుంది? యాంగిల్ ఎంత అవుతుంది కదా? రెడ్ లైన్ తో మార్క్ చేసి చూసావా? నేను క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కొలుస్తున్నాను. దిస్ ఈజ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్. ఓకే. అంటే ఇనిషియల్ రే ఏమో ఓఎక్స్, అక్కడి నుంచి మొదలుపెట్టి టెర్మినల్ రే ఏమో ఓవై. కానీ డైరెక్షన్ ఏమిటి? క్లాక్ వైజ్. ఇది ఎంత ఉంటుంది? 270 degrees. ఎంత ఉంటుంది? 270 degrees. వెరీ గుడ్. 270 degrees ఉంటుంది. అంటే
అంటే ఈ పాయింట్ ఓ దగ్గర మొత్తం కంప్లీట్ యాంగిల్ ఎంత అనమాట? 270 degrees ప్లస్ 90 degrees అంటే 360 degrees. వెరీ గుడ్, వెరీ గుడ్. అదనమాట. దాన్ని ఏమంటావు? కంప్లీట్ యాంగిల్ అంటావు కదా నువ్వు. కంప్లీట్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్ is equal to complete angle is equal to angle at a point. Agree? Angle at a point. At any point. It can be at any point. At a point. That is equal to 360 degrees. ఓకే. ఇప్పుడు తర్వాత తర్వాత ఏంటంటే ఈ 360 degrees ని 60 ఈక్వల్ పార్ట్స్ చేసామనుకో, ఒక్కొక్క దాన్ని ఈ 360 degrees ని 360 పెట్టి డివైడ్ చేసామనుకో నీకేమొస్తుంది? 1 degree వస్తుంది. ఒక 1 కంప్లీట్ degree. యాంగిల్ ని 360 పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది? 1 degree అవుతుంది. అగ్రీ? ఒక కంప్లీట్ 1 యాంగిల్ ని degree. 360 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది? 1 degree. 1 degree అవుతుంది. ఓకే. మళ్ళాను 1 degreeని 60 ఈక్వల్ పార్ట్స్ చేస్తే నీకు వచ్చేది 1 minute అంటాడు. 1 degreeలో 1 degreeని 60 ఈక్వల్ పార్ట్స్ చేసావు అనుకో నీకు వచ్చేది 1 degree అంటాడు. 1 minute అంటాడు అన్నమాట. దీని పేరు మినిట్ అని చదవాలి. మినిట్ అంటే మామూలుగా టైంని కొలిచేటప్పుడు మినిట్ అంటాం కదా, అలాగే ఇక్కడ కూడా మినిట్ ఉంది. యాంగిల్స్ 1 minute. కూడా మినిట్ ఉంది. ఓకే. సో యూ హ్యావ్ 1 degree is equal to 60 into 1 minute అన్నమాట. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 60 minutes. ఓకే. ఇట్లా రాస్తాం. 60 రాసి పైన డాష్ పెడతాం అనమాట. పైన డాష్ పెడతాం. ప్రైమ్ అంటారు దాన్ని. 60 డాష్ అంటారు. 60 minutes అని చదువుతారు. 1 degree is equal to 60 minutes అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి నువ్వు. 1 degree is 368th part of 360 degrees and it is defined as equal to 60 minutes అన్నమాట. అర్థమవుతుందా? అర్థమవుతుంది. మరి అలా అయితే తర్వాత 1 మళ్ళా ఏంటంటే ఈ 1 minute లో 60 ఈక్వల్ పార్ట్స్ చేసి ప్రతి ఈక్వల్ పార్ట్ కి 1 సెకండ్ అని పేరు పెడతారు. 1 సెకండ్ 2 డాష్లు రాయాలి. ఏంటి పవర్లో 2 డాష్లు రాయాలన్నమాట. దీన్ని 1 సెకండ్ అని చదువుతారు. దిస్ ఈస్ రెడ్ యాజ్ సెకండ్ అన్నమాట. దిస్ ఈస్ సింబల్ ఫర్ సెకండ్. 1 సెకండ్ అన్నమాట. ది 60th పార్ట్ ఆఫ్ ఎ మినిట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ 1 సెకండ్. అర్థమవుతుందా? అందులో ఏమవుతుందంటే 1 minute క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 into 1 second. దిస్ ఈజ్ డినోటెడ్ యాజ్ 60 seconds అన్నమాట. అర్థమవుతుంది? 60 seconds అవుతుంది. 60 seconds. ఓకే. సో నీకేంటి 1 degree ఈజ్ ఈక్వల్ టు 60 minutes. 1 degree 60 minutes and 1 minute is equal to 60 seconds. So 1 degree is how many seconds? 60 into 60 equals 3600 seconds. Very good. Agree? Therefore, 1 degree is 3600 seconds. Agree? 1 degree equals 36 seconds. 00 seconds. 3600 seconds. ఓకే. తర్వాత ఇంకోటి కూడా డిఫైన్ చేస్తారు. రేడియన్స్ అని ఒక ఈక్వలెంట్ వాల్యూ తీసుకొస్తారు. అదేమిటంటే 180 degrees are defined as pi radians. ఓకే. దాని మరి మనం పైసి కూడా పెట్టచ్చు కదా. నాన్న దానిపైన మనం పైసి కూడా పెడతాం కదా. నెమ్మదిగా చెప్పు. దానిపైన పై ఉంది కదా, ఆ పై పైన మనం సి కూడా పెడతాం కదా. నెమ్మదిగా చెప్తాను. ఏంటంటే నెమ్మదిగా చెప్పు. 180 degrees are defined as pi radians. మామూలుగా నువ్వు సర్కిల్ సర్కంఫరెన్స్ ఎంత वो ले लीजिए, प्लास्टिक कुछ ही ले लीजिए. नहीं है, वहां नहीं है, ये ले लीजिए. आ रहा हूँ. लाइट ऑन कीजिए भाई. ఎవరు మన ఆదిత్య
180 degrees ఆర్ పై విన్నావా? దీని పై రేడియన్స్ అని చదువుతారు. పై పవర్ సి రాస్తారు అనమాట. దీని రేడియన్స్ అని చదవాలి. రేడియన్స్ RADIANS కనపడుతుందా? కనిపిస్తుంది. పై రేడియన్స్ అన్నమాట. 180 degrees ఆర్ పై రేడియన్స్. ఓకే. సో అంటే రేడియన్స్ అంటే అర్థం నీకు కొంచెం పై గురించి తర్వాత చెప్తానులే. పై ఈజ్ పై అన్ ఇర్రేషనల్ నెంబర్. నీకు తెలుసు కదా. రియల్ నెంబర్స్ ఆర్ హౌ మెనీ టైమ్స్, హౌ మెనీ కైండ్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఆర్ దేర్? ఇన్ఫినిటీ. No. Rational numbers are there. Real numbers are rational numbers are there, and there are some other numbers which are not rational. They are called irrational numbers. Agree? ఇర్రేషనల్ నంబర్స్. Irrational numbers. Yeah. So real numbers are of two kinds: rational numbers and irrational numbers. Agree? ఇప్పుడు పై అనేటువంటిది ఏమవుతుంది? పై అనేటువంటిది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే. 2/3 అనేది ఏమవుతుంది? 2/3, 3/4 అవి ఏమవుతాయి? రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకే. రేషనల్ నెంబర్స్ ఎలా డిఫైన్ చేస్తాం? P/Q ఫామ్ లో ఉండాలి, తెలుసా? P/Q 4/3. P/Q ఫామ్ లో ఉండాలి. PQ లేమో ఇంటిజర్స్ 3/3. కావాలి, Q నాన్ జీరో కావాలి. అర్థమవుతుందా? రేషనల్ నెంబర్ అంటే అది P/Q ఫామ్ లో ఉంటుంది. Q నాన్ జీరో అవుతుంది, డినామినేటర్ లో ఉంది కనుక PQ లో ఏమవుతాయి? ఇంటిజర్స్ అవుతాయి. అర్థమైందా? సో ఆ విధంగా 2/3 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. 3/4 కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే. అదే పై నువ్వు పై తీసుకున్నావు అనుకో. మామూలుగా వాట్ ఈస్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్? 2πr. Yeah, 2πr. ఓకే. సో సర్కంఫరెన్స్ ని C అని డిఫైన్ చేద్దాం. ఓకే. స్మాల్ c అన్నమాట. సో పై ఎంత అవుతుంది? పై C/2r. ఓకే. ఇఫ్ యు టేక్ ఎ సర్కిల్ whose circumference C and radius is r, then C/2r is called pi అన్నమాట. పై అంటే ఒక సర్కిల్ తీసుకో, దాని రేడియస్ r అయితే గనక సర్కంఫరెన్స్ C అయితే C/2r. ఈ సర్కంఫరెన్స్ ని 2r అనే డయామీటర్ కదా, ఈ డయామీటర్ డివైడ్ చేస్తే వచ్చే వాల్యూని పై అని డిఫైన్ చేస్తాం అన్నమాట. దిస్ బికమ్స్ ఇర్రేషనల్. పై బికమ్స్ ఇర్రేషనల్. ఓకే. అట్లనే నువ్వు ఏమిటి ఇక్కడ ఈ రేషనల్ నెంబర్స్ కి టెర్మినేటింగ్ ఆర్ రిపీటింగ్ డెసిమల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. రేషనల్ నెంబర్స్ కి టెర్మినేటింగ్ ఆర్ రిపీటింగ్ డెసిమల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఏమిటి? రేషనల్ నెంబర్స్ కి. అదే ఇర్రేషనల్ నెంబర్స్ కి నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. నాన్ రిపీటింగ్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఉదాహరణ చెప్తాను, ఒక నిమిషం. ఇప్పుడు 1/2 ఈజ్ ఈక్వల్ టు 0.5 కదా. 1/2 is 0.5 and this is terminating. 0.5 తర్వాత అన్ని జీరోలు ఉన్నాయి, దాన్ని టెర్మినేటింగ్ అంటాం. అదే 1/3 is how much? Is it 0.3 recurring? 3, 3, 3 and so on. Agree? నాన్ టెర్మినేటింగ్. 1/3 is 0.333 recurring కదా, దీన్ని రిపీటింగ్ డెసిమల్ రిప్రజెంటేషన్ అంటాం. 0.3 recurring. అర్థమవుతుందా? అదే నువ్వు పైకి డెసిమల్ రిప్రజెంటేషన్ రాసావు అనుకో, అది టెర్మినేటింగ్ అవ్వదు, రిపీటింగ్ అవ్వదు. 3.14 అట్లా వస్తూ ఉంటుంది అన్నమాట. అది రిపీటింగ్ కాదు, టెర్మినేటింగ్ కాదు. నీకు ఒక ఉదాహరణ ఇస్తా. x is equal to 1.01001001 ఇట్లా అన్నమాట. ఇలా ఒక డెసిమల్ రిప్రజెంటేషన్ తీసుకున్నాను అనుకో, ఈ నెంబర్ ఏమైపోతుంది? ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది టెర్మినేటింగ్ అవ్వట్లేదు. ఈ ఆర్డర్ చూసావా? 1 పాయింట్ తర్వాత 0, 1 వచ్చింది. తర్వాత 2 జీరోలు వచ్చాయి, 1 వచ్చింది. తర్వాత 3 జీరోలు వచ్చాయి, 1 వచ్చింది. ఏమి రిపీట్ అవ్వట్లేదు. ఇక్కడ 3 రిపీట్ అయ్యింది, ఇక్కడ ఏం రిపీట్ అవ్వట్లేదు. సో ఏంటి? సో దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఒక్క నిమిషం.
అర్థమవుతుందా? హలో వాడు ఎక్స్టెండ్ చేశాడు కానీ ఇప్పుడు x ఈక్వల్ టు 1.01001001 అండ్ సో ఆన్. ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అవుతుంది. ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. పై అటువంటి ఇర్రేషనల్ నెంబర్ అర్థమవుతుందా? అర్థమవుతుంది. తర్వాత మనం ఏం చెప్తా ఉంటే 180 డిగ్రీస్ ఆర్ పై రేడియన్స్ అన్నాం. ఇది గుర్తు పెట్టుకోవాలన్నమాట. 180 డిగ్రీస్ ఆర్ పై రేడియన్స్. సో దిస్ ఈజ్ పై ఇంటూ 1 రేడియన్ అన్నమాట. సో పై ఇక్కడ 1 రేడియన్ ఎంత అవుతుంది? 1 రేడియన్ ఇక్కడ పైన ఎడం పక్కకి తీసుకురా 180 బై పై అవుతుంది. ఓకే, అర్థమైందా? పై మల్టిప్లై చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే డివైడ్ చేస్తాం. ఏమిటి? 180 డిగ్రీస్ పై 1 రేడియన్ ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ బై పై అవుతుంది అనమాట. ఓకే, ఓకే. తర్వాత ఒక్క నిమిషం. ఇంకా ఒకటి నాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లాడు వచ్చాడు, అతనికి చెప్పాలి. ఒక్క నిమిషం. యా, ఇది చిన్న ఒక లెక్క చెప్పేసి ఆపేస్తా. ఎల్ ఈక్వల్ టు ఆర్ థీటా. ఇప్పుడు నువ్వు ఒక సెక్టార్ తీసుకున్నావు అనుకో, ఒక సెక్టార్ అంటే దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ సర్కిల్ కదా, అది తెలుసా నీకు? తెలుసు. ఇదేమో కోన్ ఆర్ షేప్ లో ఉంటుంది, ఐస్ క్రీమ్ ఓవిన్. ఆర్ ఏమో రేడియస్ అనుకో, థీటా ఏమో యాంగిల్ అనుకో. ఇక్కడ ఇదేమో ఏంటి సర్క్యులర్ ఆర్క్ అనమాట. అది ఎల్ అయితే కనుక, సర్క్యులర్ ఆర్క్ లెంగ్త్ ఎల్ అయితే కనుక, ఈ ఎల్ కి ఆర్ కి థీటాకి మధ్య రిలేషన్ ఎల్ ఈక్వల్ టు ఆర్ థీటా అవుతుంది అనమాట. ఓకే, రేడియస్ ఇచ్చారు అనుకో, రేడియస్ ఈ సమ్ 20 సెంటీమీటర్స్ అనుకో, ఈ థీటా సమ్ π/4 అనుకో, 45 డిగ్రీస్ అనుకో థీటా. ఈ 45 డిగ్రీస్ నువ్వు ఈ సర్క్యులర్ ఆర్క్, ఈ ఆర్క్ లెంగ్త్, ఈ కర్వ్డ్ ఆర్క్ లెంగ్త్ అనుకోవాలనుకో, ఆ ఎల్ ని ఇట్లా ఇక్కడ ఈ డిగ్రీస్ ఎప్పుడు నువ్వు రేడియన్స్ లో రాయాలి. రేడియన్స్ అంటే నెంబర్స్ లాంటివి అనమాట. ఇప్పుడు 180 డిగ్రీస్ పై రేడియన్స్ అయింది, 45 డిగ్రీస్ అంటే దీంట్లో 4th పార్ట్ π/4 అవుతుంది. ఇది π/4 రేడియన్స్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? 180 డిగ్రీస్ ఆర్ పై రేడియన్స్. 180ని 4 పెట్టి డివైడ్ చేస్తే 45 వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ లో π/4 వస్తుంది అనమాట. సో 45 డిగ్రీస్ ని π/4 రేడియన్స్ అని రాయొచ్చు. ఈ 4 ఏమో 20లో పోతుంది 5 సార్లు. సో 5 π అనమాట రేడియన్స్. సో ఈ నువ్వు లెంగ్త్ కనుక్కునేటప్పుడు ఇక్కడ యాంగిల్ ఎప్పుడు రేడియన్స్ లో ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ 5 π అంటాం. ఈ సెక్టార్ కి ఆర్క్ లెంగ్త్ పొడవు 5 π అనమాట. అప్పుడు రేడియన్స్ అని చెప్పక్కర్లేదు, 5 π అంటాం అనమాట. ఈ కర్వ్డ్ పార్ట్ ఏదైతే దానికి లెంగ్త్ 5 π అంటాం అనమాట. తెలిసిందా? ఇది గుర్తుపెట్టుకొని నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే, బహుశా రేపు కలుద్దాం. రేపు ఏ టైంలో కలుద్దాం? మధ్యాహ్నం 4 కలుద్దామా? ఓకే, ఓకే ఓకే. స్కూల్ అది లేదా మరి? రేపు సెలవే కదా, ఆదివారం. సరే, రేపు కలుద్దాం నాన్న, రేపు కంటిన్యూ చేస్తాను. సరేనా? బాయ్ తాతగారు. ఓకే, గుడ్ నైట్ నాన్న, ఉంటానే. బాయ్ బాయ్. బాయ్ బాయ్.